ఆగస్ట్ 15వ తేదీన మనమందరూ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ ఏడాది మనం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఆగస్ట్ 15వ తేదీన ప్రతి భారతీయ పౌరుడికి చాలా ముఖ్యమైన రోజు. ప్రపంచంలో ఎక్కడున్నా భారతీయులందరూ ఆగస్ట్ 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవ ఘనంగా పండగలా జరుపుకుంటారు. ప్రతి దేశానికి పరుల పాలన లేదా ఆక్రమణ నుండి విముక్తి లభించిన రోజున స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. దాదాపు 200 ఏళ్ల బ్రిటిష్ పాలనలో బానిసత్వానికి భారతదేశం చవిచూసింది. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మన దేశం ఈ బానిసత్వం నుండి విముక్తిని పొందింది. అప్పటి నుంచి ఆగస్టు 15వ తేదీ మనం స్వాతంత్ర దినోత్సవానికి ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ వేడుకలు జరుపుకునేందుకు వీలుగా ఆగస్టు 15వ తేదీ జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. మనము ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వాతంత్ర సమరయోధులు త్యాగాల ప్రతిఫలం. ముఖ్యంగా గాంధీజీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బిఆర్ అంబేద్కర్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, శ్రీ రాజగోపాలాచారి, బాల గంగాధర్ తిలక్, దాదాబాయి నౌరోజీ, టంగుటూరు ప్రకాశం పంతులు గారు, సరోజినీ నాయుడు వంటి ఎందరో మహనీయుల యొక్క త్యాగాలు గుర్తు చేసుకుంటూ మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాలి. అలాగే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి మన వంతు కృషి చేయాలి. వారు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కలలు కన్నారో ఆ కలలను మనమందరం సాకారం చేయాలి. ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందేలా చేయడం మన బాధ్యత. మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను భారత ప్రధానమంత్రి ఎగరవేయడం ఆనవాయితీ. ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఎర్రకోట వద్ద మన సైనికులు చేసే సాహసాలు, విన్యాసాలు అబ్బురపరుస్తాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలు ఆయా రాష్ట్రాల పురోగతిని ప్రతిబింబిస్తుంది. మన తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా వ్యవసాయం, కళలకు సంబంధించిన శకటాలను ప్రదర్శిస్తారు.